కాకినాడ జిల్లా కాకినాడ రేచర్లపేటకు చెందిన పొలమూరు సుదర్శన్ రావు ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ దేశానికి వెళ్లారు. డ్యూటీ చేస్తూ అకస్మాత్తుగా పడిపోవడంతో తలకి బలమైన గాయమై కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో గత 7 సంవత్సరాలుగా కోమాలోని బహ్రెయిన్ దేశంలోని హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు. బహ్రెయిన్ ఇండియన్ నంబర్స్ అధికారులు సుధీర్, శాండీ, ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులు, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ లిస్సీ జోసెఫ్ ఆదేశాలతో నానాజీ సమన్వయంతో తన అన్నయ్యని ఇండియాకు తీసుకొచ్చారని సోదరి మేరీ కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్ అంబేసాలోను సుధీర్ సార్ గారు, పాండే మేడం గారు, మొత్తం టీం ఆల్ ఆఫ్ అందరూ కూడా మా అన్నయ్య గారి విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకొని ఇప్పుడు తల్లికి కొడుకని, భార్యకి భర్తని, కూతురికి తండ్రిని, మా అన్నదమ్ములకి, మా అక్క చెల్లెలకి, మా కుటుంబంలోనూ ఇంత సహాయం చేసి మా అన్నయ్యని దగ్గరికి చేర్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా దేవుడు మామూలుగా కాదు, మనిషి రూపంలో వస్తాడు. అలాగే అన్నదమ్ముల విషయంలో మీరు అందరూ సహాయం చేశారు. మీరు ప్లస్ ఏంటంటే ఏపీఎన్ఆర్టీ వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా ఎన్ని మాకు సమాచారం అందడం వల్ల ఈరోజు నా సహోదరుణ్ణి క్షేమంగా సురక్షితంగా నేను తీసుకురాగలిగాను. నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నిజంగా అలాగే జనరల్ హాస్పిటల్ డాక్టర్ గారు మాకు సహకరించారు, కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు సహకరించారు, అలాగే ఎన్ఆర్ఓ వాళ్ళకి సహకరించారు, విలేకరి గారు సహకరించారు. అలాగే మా అన్నయ్య గారికి 7 సంవత్సరాలు బట్టి తనకి ఇప్పుడు 7వ సంవత్సరం అండి. అనుకోకుండా డ్యూటీలో ఉండగా తనకి సడన్గా ఫిట్స్ వచ్చి పడిపోవడం జరిగిందండి. ఇందుకు ప్రాబ్లం ఏంటంటే తనకి షుగరు, బీపీ ఉన్న వల్ల టాబ్లెట్ వేసుకోవడం వల్ల హై అయ్యి దానివల్ల ఫిట్స్ కింద సడన్గా వచ్చిందండి. ఆ టైంలో ఎవరు లేక సడన్గా అప్పటికి మేము ఎవరు తీసుకెళ్ళలేదండి. టయానికి పడిపోయి ఉండగా అప్పుడు మళ్ళీ మా టీం అందరూ ఉన్నారండి అక్కడ మా పేటలో. వాళ్ళందరూ తీసుకెళ్ళినప్పటికీ కొంచెం 3 సార్లు ఫిట్స్ జరగడం వల్ల పూర్తిగా తన కోమలకి వెళ్ళడం జరిగిందండి. అప్పుడు కానించి బహ్రెయిన్ ప్రభుత్వం ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు ఒక తల్లికి బిడ్డ ఎలాగ చేర్చుకుంటుందో నా సహోదరుని అలాగే చూశారండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ విలేకరి గారి ద్వారా, నానాజీ గారు విలేకరి ద్వారా, అలాగే ఏపీఎన్ఆర్టీ వాళ్ళ ద్వారా మా సహోదరుని మా కుటుంబంలోకి మళ్ళీ మా దగ్గర చేర్చినందుకు మీ అందరికీ పేరు పేరు చెప్పిన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇది వీళ్ళందరూ నా కుటుంబమేనండి. మా అక్కయ్య గారు, మా మేనత్త, మా పిల్లలు, మా అందరూ ఉన్నారండి. మొత్తం ఈరోజు మీ అందరూ మా మధ్యన ఉన్నాడంటే మీరు అందరూ సహాయం బట్టి ఇది జరిగిందని నేను నమ్ముచున్నానండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరూ.